హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, పరోటాలకైనా, దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. చేపల ఇగురు ఇలా గ్రేవీగా ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేపలతో ఎప్పుడైనా పులుసు కానీ ఫ్రై కానీ చేసి ఉంటారు, కానీ ఇలా ఇగురు కూర చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని గంటతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1½ టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని గంటితో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి చేప ముక్కలు వేసుకోవాలండి. 1/2 కేజీ చేపలతో ఇగురు చేస్తున్నానండి. ముందుగా చేపలని నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా 4-5 సార్లు కడగాలండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ముక్కలకు మసాలా పట్టేదాకా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక 2 నిమిషాలు మగ్గించుకొని దీనిలోకి 2 గిద్దలు వాటర్ పోసుకోవాలండి. ఇలా ముక్కలు లైట్గా మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోసుకోవసరం లేదు. ఇలా పోసుకొని ఉడికించుకోవడమేనండి. ఒకసారి గంటితో అలా తిప్పుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు గసాలు కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒకసారి గంటితో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి తీసి దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని గంటితో తిప్పకూడదండి, గిన్నె పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.